ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం కృష్ణన్న మూవీ టీం అర్చన గారితో ఉందాం. మరిన్ని విషయాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అసలు మీ రోల్ ఏంటి? మీ క్యారెక్టర్ పరంగా ఏం నచ్చింది మూవీలో? నేను పద్మ అని రోల్ ప్లే చేశాను, ఓకే. ద లవ్ ఇంట్రెస్ట్ ఆఫ్ భద్ర. సో చాలా బాగా అనిపించింది. అండ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వితౌట్ మేకప్ చెప్పారు. సో సినిమా అంతా వితౌట్ మేకప్ ఉంటుంది. అండ్ ఆ నేటివిటీకి తగ్గినట్టు రోల్ అయితే మా డైరెక్టర్ గారు రాశారు కాబట్టి సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. యా. అంటే స్టోరీ పరంగా చూసుకునేసరికి బిఫోర్ కృష్ణమ్మ మూవీ సత్యదేవ్ గారి గురించి ఏం చెప్తారు? టాలీవుడ్ యాక్చువల్లీ నేను ఈ సినిమాకి సైన్ చేయడానికంటే ముందు నేను ఆఫీస్కి వెళ్ళి ఒక లుక్ టెస్ట్ లాంటివి చేయడానికంటే ముందు నాకు ఈ సినిమా గురించి ఏం తెలియదండి. లైక్ హూస్ ద డైరెక్టర్, యాక్టర్ ఎవరు, కొరటాల శివ గారు ఉన్నారు, ఏమీ తెలీదు. జీరో నాలెడ్జ్ వెళ్ళిన వెంటనే సర్ప్రైజ్ అయ్యి ఇలాంటి దానికి నన్ను పిలిచారా, బికాజ్ ఐఎమ్ అన్ ఇనిషియల్ బిగినర్. సో అప్పుడు దెన్ డైరెక్టర్ వాజ్ ఇంట్రెస్టెడ్. అండ్ సత్య గారి వర్క్ నేను ఎప్పటి నుంచో అడ్మైర్ చేస్తూ వస్తున్నారు సిన్స్ జ్యోతి లక్ష్మి. ఆయన పక్కన నటించడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్సో నవీన్ చంద్ర గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ యాక్టర్స్ లైక్ సత్యదేవ్ గారు. అంటే ఇంటెన్స్ యాక్టర్స్తో వర్క్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో హోప్ఫుల్లీ ఐ హ్యావ్ 3-4 లైనప్స్ ఆల్సో. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ దిస్. ఓకే. అంటే మీరు నవీన్ చంద్ర గారితో ఏదో మూవీ కూడా వస్తుంది ఆల్మోస్ట్. ఇంకా ఎక్కువ డ్యాన్స్ రీల్స్ పెడుతూ ఉంటారు సోషల్ మీడియాలో. అంటే డాన్స్ అంటే ఇష్టం అండి. సో చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట డాన్స్ అంటే. సో హోప్ఫుల్లీ దాని మీద నుంచే నాకు యాక్టింగ్ వైపు ఇంట్రెస్ట్ పెరిగింది అని చెప్పుకోవచ్చు. సో యా, డాన్స్ అంటే ఇష్టం. సో హోప్ఫుల్లీ యుల్ సీ మీ సంథింగ్ నా ఫిల్మ్స్లో ఏదైనా ఒక డాన్స్ నంబర్స్తో చూడొచ్చేమో, తెలీదు. ఇంకా మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? డెఫినెట్లీ విజువల్ గాను ఎక్స్పీరియన్స్ గాను చాలా మంచి సినిమా అండి. మీరందరూ కూడా తప్పకుండా థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక సినిమా. బికాజ్ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఒక సినిమా అవసరం. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా వాళ్ళు కనెక్ట్ చేసుకుంటారు, ఆ డాట్స్ని కనెక్ట్ అరే మన లైఫ్లో ఇలా జరిగింది కదరా అని. అండ్ ఈ కథ మీ ఇంటి వరకు వస్తుంది. సో ఈ సినిమా అయిపోయాక కూడా మీరు ఇంటికి వెళ్ళాక కూడా అబ్బా ఇది ఇలా అయ్యి ఉంటే బాగుండేది, ఇలా అవ్వకపోయి ఉంటే బాగుండేది అని అనుకునే విషయాలు చాలా ఉన్నాయి. ఒక అడ్రిలిన్ రష్ అయితే ఇస్తుంది. సో ఖచ్చితంగా ఇట్స్ అ నైస్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ మీ 10. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.